2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అర్ధరాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనమైంది. రాష్ట్రమంతా కూడా కోడెక్కుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారులపైన అర్ధరాత్రి వేళల్లో పత్రికలను ఘోషించిన విధంగా తప్పతాగి అని చెప్పి దుర్మార్గంగా తాగి విచ్చలవిడిగా అక్కడనే చిన్నారుట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఆగి అక్కడ బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసరు అందరూ డ్యూటీలో విధుల్లో నిర్వహణలో భాగంగా పులి సంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో సైరన్ ముగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అటవీ అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేయి చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిట్టి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ 10 గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగిస్తూ గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ ఎస్టీ కులానికి చెందినటువంటి రాములు నాయక్, చెంచు కులానికి చెందినటువంటి గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు, సారు కోపంగా అన్నాడు, ఈయనపైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి, ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా మనం చూసాం. రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనల్లా వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అంటా ఉన్నాయి. ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నా ప్రజలకు అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం, దారుణంగా హింసించడం, అదేవిధంగా దుర్భాషలాడడం, 4 గంటల సేపు నిర్దాక్షిణ్యంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోనే ఈయన డ్రైవ్ చేస్తూ ఒరే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏమనుకున్నావు అని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం 2 రోజులుగా టీవీ మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, పత్రికలలో చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం చీమ కట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు, తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే నిన్న ఒక కేసు కట్టారు. అది ఏం కేసు అంటే కొండం తవ్వి ఎలకనబట్టినట్టుంది. తోలు తీస్తా తప్పడికేస్తా అని బెదిరిస్తూ ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా
బుడ్డా రాజశేఖర్ రెడ్డి పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా, కనీసం పిలిచి మందలించిన పాపాన్ని కూడా పోలా. టీవీలో యాక్షన్, అబ్బా కోపడతా ఉన్నారు సీఎం గారు, అబ్బా సీఎం గారు కోపడతా ఉన్నారు, రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ మీద కొత్త పదం ఎత్తుకున్నాడు, ఏదైతే ఏమంటారు సనాతన ధర్మం. కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు, న్యాయం చేస్తాడు, దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం. ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం. ఇవి సినిమాల్లో డైలాగులని తెలిసిపోయింది. ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా పనికిమాల కేసులు, మీరు కట్టిన కేసులు ఏందయ్యా అంటే ఈ కేసులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే, ఇవి కూడా ఇవి అనవసరం బుక్ చేయడం. ఎఫ్ఐఆర్లో 55/2025 కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లు 115/2, 127/2, 351, 132 R/W 3/5 బిఎన్ఎస్ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది. దీని ఎఫ్ఐఆర్లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లని నిర్ధారించబడింది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రెండు రాష్ట్రాలను కుదిపేస్తా ఒకటి సంఘటన. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు చేసే న్యాయం ఇదేనా? ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతులాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా, మీ కూటమి ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పసుగానే గెలవంగానే బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు సంకేతం ఇచ్చాడయా, పట్టుడు గడ్డల ఫ్యాక్టరీ పెడతానన్నాడు. అంటే మీరు సంపుదామనే, మీరు ఈ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం మా పైన కాదు ఉపయోగించాల్సింది. ఈరోజు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించండి. ఎక్కడో తప్పులు చేయకపోయినా అనామకులను తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. అంటే మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారని అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ఏ తప్పు చేసినా, విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులను కొట్టినా మీరు మామూలు కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, లోకేష్ గారు, మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరడం లేదు, మేము ప్రజల తరఫున, దళితుల తరఫున, ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించి వారి పైన వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. మీరు సస్పెండ్ చేస్తే నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీ నిజాయితీని శంకించరు. మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు నిన్న మొన్న ప్రయత్నం చేసి నిరసన తెలపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీరు ఇట్లే వదిలితే అచ్చోసిన ఆంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనుషులతో తను మాట్లాడుతూ ఉన్నాడు. చెక్ పోస్టులలో విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు, అందుకే నేను అక్కడ ఆపాను, అందుకే మందలించడానికి పోయాను. ఆ మందలించడానికి పోతే రాత్రి వేళల్లో 2 గంటలప్పుడు అభివృద్ధిని చూపించమన్నాడు. ఏం బొచ్చులో అభివృద్ధి చేసినాను, ఏం అభివృద్ధి చేసి ఇంకా చూపించాలి, పగులు కూడా చూపించడానికి లేదా?
ఏం అభివృద్ధి చూసావని నువ్వు చూపించడానికి 2 గంటలప్పుడు తీసుకెళ్ళి అధికారులను తీసుకెళ్ళి నానా హింసలు పెడతావా? ఏం అభివృద్ధి జరిగిందని చూపించడానికి 2 గంటల ప్రాంతంలో నువ్వు వాళ్ళని అధికారులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏమని కనీసం జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళ అధికారులు తింటున్నారట. వాళ్ళు తినేది నేను చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి శాఖ ఉందంటే అది అటవీ శాఖ అని నిర్భయంగా చెప్తా ఉన్నాం. అటవీ శాఖనే ఈరోజు మంచి పాలన ఇస్తూ ఉందంటే ఈరోజు అటవీ శాఖనే. ఎందుకంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ ఆ విధంగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది, కఠినంగా ఉంటాయి. మేము 2 రోజుల క్రితం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్టు సమీపంలో గురువయ్య, రాములు నాయక్, కరీముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి రాములు నాయక్, చెంచు కులానికి చెందినటువంటి గురువయ్య, ముస్లిం కులానికి చెందినటువంటి కరీముల్లా మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీప్లో కిడ్నాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ప్రెస్ మీట్లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకు పాటు ఉన్నటువంటి ఒక 25 మంది వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ మరి కేసులన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల మీద కేవలం నామకే వాస్తే, అంటే అవి బెయిలబుల్ కేసులు, అంటే స్టేషన్కి పోకుండా కూడా ఇంటి దగ్గరికే వచ్చి బెయిల్ ఇచ్చిపోయే కేసులు పెట్టడం జరిగింది. మేము అనుకుంటా ఉన్నాం, కేవలం ఇన్ని రోజులు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని అనుకునే వాళ్ళం. కానీ ఇది పోలీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మరి అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు. దీంట్లో రెడ్ బుక్ అనేది మరి ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప అన్ని వర్గాల వారికి రెడ్ బుక్ రాజ్యాంగం వర్తిస్తుందనే విధంగా ఈరోజు దాడులు చేయడం జరుగుతూ ఉంది. మన ఈ మధ్య చూసాం, మా యొక్క నియోజకవర్గంలో కొలింగుళ్ళలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ఒక 2 మంత్రులు అక్కడికి రావడం జరిగింది. మరి ఆ 2 మంత్రులు కూడా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఎక్కువ మందిని అక్కడికి పంపాలంటే కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమందిని మాత్రమే అక్కడికి లోపలికి పంపి ఆ గేటు దగ్గర ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్స్ కాపలా పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదని చెప్పి సాక్షాత్తు బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి ఆ యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడే ఉన్నారు, స్థానికంగా ఉండే సిఐ గారు ఉన్నారు, స్థానికంగా
ఉన్న ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మళ్ళీ కొట్టిన వ్యక్తినే బ్రతిమాలుకుంటా ఉన్నారు. ఇది మీ ప్రోగ్రాము, మీరే అడ్జస్ట్ కావాలి, మరి మీకోసం మేము కాపలాగా వచ్చినాం కదా, మమ్మల్ని కొడితే ఎట్లా అని చెప్పి కనీసము వాళ్ళల్లో స్పందన లేదు. మరి కనీసం దాదాపు 23 రోజులు అవుతా ఉంది. ఆ మంత్రి గారి సోదరుడు కానిస్టేబుల్ మీద దాడి చేసి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయలేదు. మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తాడు, చట్టం పని తను చేసుకోబోతుందని చెప్పి. మరి ఈరోజు ప్రతి చిన్నదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఈ విధంగా పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారంటే ఈ యొక్క సంఘం నాయకులు ఉన్నారు, పోలీస్ సంఘం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఈరోజు మీ ఈ యొక్క కానిస్టేబుల్ కొడతా ఉన్నారు. ఎక్కడికి పోయినారా మీ నాయకులంతా? ఎక్కడ దాక్కున్నారు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఒక రోజైనా ఎస్పీని కలిసి అయ్యా ఈ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే సోదరుడు ఒక ఆయన భూపాల్ రెడ్డి ఈ విధంగా దౌర్జన్యం చేశారు, కనీసం ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఏ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఏం చేసినా కూడా మా రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిధిలో చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు ఒక ఖండ కావడంతో, ఒక అహంకారంతో ఈరోజు ఈ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఊర్ల మీదకి వదిలేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యేలను, మంత్రులను, తెలుగుదేశం పార్టీ నాయకులను గాలికి వదిలేయడం జరిగింది. మీరు ఎవరినైనా కొట్టండి, ఎవరినైనా చంపండి, ఎవరు ఆస్తులైనా దోపిడీ చేయండి, ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పి ఒక అభయం ఇవ్వడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏదైనా కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా పునరావృతం అయినప్పుడు, ఏదైనా కూడా అధికారుల మీద దాడులు చేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ మీదలో కానిస్టేబుల్ను కానీ, ఎస్ఐల మీద ఏదైనా దాడులు చేసినప్పుడు కానీ, మరి అదేవిధంగా ఈ విధంగా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరి మీద దాడులు చేసినా కూడా చాలా వరకు సీరియస్ యాక్షన్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి రిమాండ్ పంపించే పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. మొన్న ఈ మధ్య చూసాం, ఆ యొక్క రాయచోటి ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి అని ఒక అడ్వకేటు, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఎక్కడ కూడా గొడవ చేయలేదు. వాళ్ళ యొక్క తల్లిగారు ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మండల పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ యొక్క రూమ్లో నుంచి లేచిపోమని చెప్పి గొడవ చేసి మరి ఆ యొక్క ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క అడ్వకేట్ను పోలీసులు కొట్టుకుంటూ తీసుకుపోవడం జరిగింది. మరి ఆ ఇంత చిన్న విషయానికి ఆనాడు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా చెప్పుకున్నటువంటి బంజారాల శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన హెలికాప్టర్ తీసుకొని వచ్చినాడు. హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంపీడీఓని పరామర్శించి మరి ధైర్యం చెప్పడం జరిగింది. మరి చెంచు కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక ముస్లిం కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మరి 3 వ్యక్తులు మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం. అంటే ఈరోజు మీ యొక్క కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కూడా పర్వాలేదు, డిపార్ట్మెంట్ తన్నులు తిన్నా పర్వాలేదు, పోలీసులు తన్నులు తిన్నా పర్వాలేదు, మేము స్టేట్మెంట్ ఇవ్వము, కేసులు పెట్టం. ఒకవేళ ఏదైనా కేసులు పెట్టినా కూడా నామకేవాసి కేసులు పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడూ ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు? మరి ప్రశ్నించేది అంటే ఇట్లా ఏ విధంగా ఉంటుంది? మీరు ప్రతి చిన్నదానికి నేను ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారే. మరి 3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, అది కూడా మీ యొక్క మీరు మంత్రిగా ఉన్నటువంటి డిపార్ట్మెంటు, మీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటు అధికారుల మీద దాడులు చేస్తే ఈరోజు వరకు కూడా మీరు కిమ్మనకుండా కూడా కనీసం స్పందించకుండా కూడా
కనీసం అరెస్ట్ చేయాలని కానీ ముఖ్యమంత్రి గారి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన కానీ ఏ రోజైనా ఇంతవరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్నే కొడతా ఉన్నారు. మరి మీకే దిక్కు లేదు. ఇంకా ఇతర ప్రజలను ఏం కాపాడతారు, వైసీపీని ఏం కాపాడతారు? మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడతారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క దాడి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఎవరు కూడా భవిష్యత్తులో అధికారుల మీద ఎవరు కూడా దాడులు చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎందుకంటే ఈరోజు ఆ యొక్క అడవులు ఉండబట్టే ఈరోజు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆక్సిజన్ వస్తూ ఉంది మనకు, మనం బతుకుతూ ఉన్నామంటే ఆ ఆక్సిజన్ తోటి మనం బతుకుతూ ఉన్నాం. ఈరోజు వర్షాలు రాకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదే ఫారెస్టే లేకుంటే వర్షాలు రావు, చెట్లు లేకపోతే వర్షాలు రావు. మరి అటువంటి డిపార్ట్మెంట్ను ఈరోజు మరి చిత్రహింసలు చేసి కిడ్నాపులు చేసి కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీని మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ముఖ్యంగా నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రతిదానికి రెడ్ బుక్ అని చెప్పి ఆయన ఎగురుతూ ఉంటాడు. మరి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించైనా సరే మరి ఈ యొక్క సంబంధిత శాసనసభ్యుల మీద కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించాలి. ఏదో పేపర్లో ఏబిఎన్లోనో TV5లోనో లేకుంటే ఈటీవీలోనో వస్తే ఏదో పేపర్లో వచ్చినట్టు లేకుంటే మీడియాలో సీఎం గారు సీరియస్గా ఉన్నారు. మరి సీరియస్గా ఉంటే కేవలం నాన్ బెయిలబుల్ కేసులు ఎట్లా పెడతారే? ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. తిరిగి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉంటే నేను కొడతా ఉన్నానని. అంటే డబ్బులు వసూలు చేస్తానంటే దానికి ఏసీపీ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ ఉంది చర్యలు తీసుకునేదానికి, ఉన్నత అధికారులు ఉన్నారు. వాళ్ళకేం కంప్లైంట్ చేయకుండా ఈరోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టి మళ్ళీ నువ్వు వాళ్ళ మీద నిందలేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కొలిమిగుళ్ళలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు నమోదు చేసినారు కానీ అరెస్ట్ లేదు. ఇదే బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మా తమ్ముడిని అరెస్ట్ చేస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. అంటే ఇంకా దానికి పోలీసులు కూడా ఈరోజు భయపడిపోయి ఈరోజు ఆ కేసును కూడా మూసేసే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది కర్నూలు జిల్లాకు పరిధిలోకి వస్తుందా లేదంటే ఆ యొక్క ప్రకాశం జిల్లాకు పరిధిలో వస్తుందో తెలియదు. కానీ మరి 2 జిల్లాల్లో కూడా ఈ యొక్క కేసులు నమోదు చేసి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి పోలీసులకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా పోలీస్ శాఖ కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. కానీ ఈరోజు తెలుగుదేశం పరిపాలన మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టడము, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి బెదిరియడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం చూసే ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులను చూసే ఒక్కసారి శ్రీకాకుళంలో దళిత కేబీజీ ప్రిన్సిపాల్ను కూన రవికుమార్ అనే అతను ఒక విధంగా వేధించడం చూస్తే, అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఈ విధంగా వేధించే పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఫారెస్ట్ అధికారులని 4 అధికారులను రాత్రి 10:30 తీసుకొని పోయి మొత్తం శ్రీశైలం అంతా
తిప్పి ఆ విధంగా చేసి అంటే ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళకు మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అది చేయాలి. కానీ ఎమ్మెల్యేల అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా తిప్పి గెస్ట్ హౌస్లో వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లాగిన ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. నేను పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ ఏదో చూపించడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా కొన్ని ఊళ్ళల్లో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్న దానిని కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇలా పోలీస్ అధికారులు కూడా మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీకు కూడా ఇది అంటే మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు అందరూ కూడా చట్టానికి లోబడి పని చేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఈ 1.5 సంవత్సరంలో చట్టంగా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి. అధికారులు మాట్లాడడానికి పోతే కూడా ఫోన్ ఎత్తని పరిస్థితుల్లో అంటే ఒక్కసారి ఫోన్ చేసే వాళ్ళు మళ్ళీ ఒక 4-5 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైతే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతారో మనం అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఆయన అమ్మడే సీజ్ షిప్ అని చెప్పాడు. ఆ షిప్ సీజ్ చేయడం కాదు, ఈ రేషన్ బియ్యం మాఫియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క దాంట్లో విచ్చలవిడిగా మొత్తం బియ్యం అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేయని మీరు కోర్టులో మీరు షిప్ని ఏం సీజ్ చేస్తారు? ముందు ఊళ్ళో జరిగే మొత్తం బియ్యం దోసుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఈ మనం రేషన్ డీలర్లకు మనం వెహికల్స్ పెట్టి ఇంటింటికి పోయి మనం రేషన్ పంచే పరిస్థితి. ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి పోతే కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే కొంతమందికి ఇవ్వని పరిస్థితి. దాంట్లో మిగిలిన బియ్యం అంతా కూడా ఈ విధంగా అమ్మే పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మాత్రం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరికి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది తప్ప మీ మాదిరి మాత్రం దోచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఆర్బీకేలు పెట్టి గ్రామంలోనే ఎక్కడ మందులు కావాలనుకున్నా ఏ మందు కావాలనుకున్నా కూడా అదే ఆర్బీకేలో నుంచి డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనకు అంగళ్ళలో యూరియా కూడా దొరకని మొత్తం మేము కొంటామంటే కూడా యూరియా అనే పరిస్థితి, అంటే బ్లాక్లో కొనే పరిస్థితి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ తెలుగుదేశం కేవలం ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలో ఉంది. అంటే ఎంత ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడినది మనం ఎలక్షన్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు నేను సూపర్ 6 పథకాలను ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే దానికోసమే పేద ప్రజలందరూ కూడా నమ్మి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా వచ్చేస్తాయి, అదనంగా ఈ సూపర్ 6లు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మొత్తం ఏ పథకాలు రానిపో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా ఈరోజు ఇవన్నీ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో ఫ్రీ బస్ అని కేవలం కొన్ని బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేయడం. అదే జగనన్న ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయుత కింద ఎంతమంది డబ్బులు తీసుకున్నారో ఒక్కసారి చెప్పండి. దాంతోపాటు సున్నా వడ్డీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డితే. వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత డబ్బులు వచ్చినాయి. ఈరోజు ఈ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో కనీసం వడ్డీ కూడా సున్నా వడ్డీ కూడా రాని పరిస్థితి ఈరోజు మహిళలకు అందరికీ ఉండే. ఒక్కసారి ఆనాడు పొదుపు లక్ష్యం గ్రూపులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏమున్నాయి. ఈరోజు పొదుపు లక్ష్యం గ్రూపులు అందరినీ కూడా వీళ్ళందరినీ వాళ్ళ పనులు చేసుకొని వేయడం లేదు. ఏమన్నా
ఈ శానిటేషన్ కింద దాని కింద దీని కింద వాళ్ళనందరినీ కూడా మీరు ఆడపోయి ఫోటోలు దిగండి ఈడపోయి ఫోటోలు దిగని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారో అటువంటి వాళ్ళని చేయాల్సిందే తప్ప ఇటువంటి ఎలక్షన్లో మోసం మాటలు చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయే పార్టీలు ఉంటే ఇదే పరిస్థితి. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మేము మళ్ళీ నంద్యాల ఎస్పీ దగ్గరికి పోయి ఖచ్చితంగా బుద్ధా రాజశేఖర రెడ్డి మీద ఖచ్చితంగా ఎస్సీ కేసు ఖచ్చితంగా పెట్టాల్సింది అనేది కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ఉండారో ఎస్టీలు ఉండారో వాళ్ళను హరాస్మెంట్ కేవలం నోట్లో ఒక మాట అంటేనే వైఎస్ఆర్సీపీలో అనకపోయినా కూడా వారు ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు కేసు బుక్ చేసే పరిస్థితిలో పోలీసులు ఉంటే ఈరోజు అంత వెహికల్లో తిప్పి శ్రీశైలం అంత తిప్పిన అటువంటి పరిస్థితిలో కేసు బుక్ చేయకపోతే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా పోలీసు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు పింఛన్ ఏదో 4,000 అని మోసపోవడం, 4,000 వస్తున్నాయనే ఉద్దేశంతోనే 10 లక్షల పింఛన్లు, మళ్ళీ ఇప్పుడు వికలాంగులు ఎన్ని పింఛన్లు పోతున్నాయి ఒక్కసారి అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశంలో ఉండే నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం ఈ విధంగా చేస్తే మళ్ళా మీకు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో. అధికారం ఏ రాజకీయ నాయకుడికి శాశ్వతం కాదు. అధికారం మారినప్పుడు పరిస్థితి మళ్ళీ మీరు కూడా ఒక్కసారి మళ్ళా ఆలోచించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికారం ఉందని విర్రవీగి మనం ఏం చేసినా కూడా అధికారం పోయిన తర్వాత మనం చేసినటువంటి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు మనం అధికారం వచ్చింది కాబట్టి దాన్ని ప్రజలకు మంచి దానికి ఉపయోగించుకోవాలనేది కూడా మనం రాజకీయ నాయకులు తెలుసుకొని ఆ పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళా మన ఎస్పీ గారిని దీని మీద ప్రత్యేకంగా ఈ ఎస్సీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అనేది ఎవరిని చూడకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీ నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.